Evening, students. Good evening, sir. Good evening. Welcome to our lead classes. You are the future leaders. Okay. Welcome to our class. Today's topic is comprehension. What is the topic? Comprehension. Comprehension. మనకి కాంప్రహెన్షన్ అనేది స్కూల్లో అన్ని ఎగ్జామ్స్లో మరియు పోటీ పరీక్షల్లో కూడా మనం చాలా జనరల్గా వచ్చేటువంటి టాపిక్ కాంప్రహెన్షన్. బట్ కేవలం ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాకుండా చదవడము ఎగ్జామ్లో రాయడం అని కాకుండా అసలు వాట్ ఈస్ ట్రూ కాంప్రహెన్షన్ అనేది వి షల్ లెర్న్ ఇన్ దిస్ టాపిక్ ఇన్ దిస్ వీడియో. ఓకే డియర్ స్టూడెంట్స్, ఆర్ యూ రెడీ? Yes, sir. That's good. So the first topic is that decoding the meaning. Decoding అంటే అండర్స్టాండింగ్ ద మీనింగ్ అని అర్థం. వాట్ ఈస్ దిస్? Understanding. చాలా సార్లు మనం ప్యాసేజ్ చదువుతున్నాం కదా, చాలా పారాగ్రాఫ్స్ టెక్స్ట్ బుక్ లెసన్స్ అని చదువుతున్నారా? స్టోరీ చదువుతున్నారా? మీకు స్టోరీస్ అర్థమవుతున్నాయా? Yes, sir. ఎస్, వెరీ గుడ్. అర్థం కావడం అనేది మొదటి స్టెప్. అండర్స్టాండింగ్. డీకోడింగ్ మీన్స్ Understanding. వెరీ గుడ్. అండర్స్టాండింగ్ ద మీనింగ్. ఓకే, మరి అర్థం చేసుకుంటాము. అర్థం చేసుకున్న తర్వాత మామూలుగా అయితే మనం ఏం చేస్తూ ఉంటాం, మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకొని FA1 FA2 కండక్ట్ చేస్తే ఎగ్జామ్లో రాస్తూ ఉంటారు. మరి అక్కడికి ఆ టాపిక్ అయిపోతుందా? నిన్న మనం ఒక స్టోరీ నేర్చుకున్నాం, ఏంటి? ద హెయిర్ అండ్ టార్టర్స్, కుందేలు తాబేలు కథ నేర్చుకున్నామా? మళ్ళీ స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ 4 కూడా నేర్చుకున్నాం కదా. మరి ఆ స్టెప్లో ఏం జరిగింది అనేది మనకు వెళ్తుంటే మీకు అర్థమవుతుంది. అండర్స్టాండింగ్ ద మీనింగ్ తర్వాత దెన్ రిలేటింగ్ ఇట్ టు వాట్ వన్ నోస్ అండ్ వీ కనెక్ట్ ద న్యూ ఇన్ఫర్మేషన్ టు అవర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ and our past previous knowledge and prior knowledge, and then we will connect the things what we have learned. మనం చదివిన దానిలో నుంచి మనకున్నటువంటి ప్రియర్ నాలెడ్జ్ అంటే మనకున్నటువంటి అనుభవాలకి మనకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ని ఏం చేస్తాము, ఈ చదివిన దానితో రిలేట్ చేసుకుంటాం. మీరు పాత స్టోరీ మీకు తెలుసు, కుందేలు తాబేలు కథలో ఇదివరకు మీకు ఎంతవరకు జరిగిందో తెలుసు. ఎవరు గెలిచారు? వెరీ గుడ్. మళ్ళీ మనం రెండో కథ చెప్పినప్పుడు ఎవరు గెలిచింది? కుందేలు గెలిచింది. అవునా కదా? మీరు షాక్ అయ్యారు, ఎందుకంటే అరే ఇలా జరిగిందా అని. మళ్ళీ మూడో పార్ట్ చెప్పాను, పార్ట్ 4 కూడా చెప్పాను. పార్ట్ 4లో ఎవరు గెలిచారు? తాబేలు కుందేలు రెండు గెలిచాయి. ఎస్ ఆర్ నో? కాబట్టి మనం ఆ జరిగిన సంఘటనని మన లైఫ్కి రిలేట్ చేసుకోవడం, మన ప్రియర్ నాలెడ్జ్కి ఈ యొక్క చదివినటువంటి పారాగ్రాఫ్ని కనెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా చదవడం కాకుండా దాన్ని మనం కనెక్ట్ చేసుకోవడం. అండ్ దెన్ థింకింగ్ అబౌట్ ఇట్ అప్రోప్రియేట్లీ. వాట్ ఈస్ ద కీవర్డ్ హియర్? థింకింగ్. మనం ఒక స్టోరీ చదివిన తర్వాత కాంప్రిహెన్షన్ అంటేనే అండర్స్టాండ్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ అట్ ద వెరీ బిగినింగ్, అండర్స్టాండింగ్ ద మీనింగ్. మరి అర్థం చేసుకున్న తర్వాత రిలేట్ చేసుకోవడం అండ్ దెన్ థింకింగ్. చదివిన దాని గురించి మనము ఆలోచించడం. చాలాసార్లు మనం చదువుతున్నాం, ప్యాసేజెస్ని చాలా చదువుతున్నాం, అవునా? ఇప్పుడు ఇంటర్మీడియట్, డిగ్రీ, స్కూల్ స్థాయిలో, కాలేజ్ అన్నిట్లలో మనం చదువుతున్నాం. కానీ ఎలా చదువుతున్నాము? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జస్ట్ మగప్ మాత్రమే చేస్తున్నాం విదౌట్ థింకింగ్ అండ్ యూజింగ్ ద రైట్ థింకింగ్ ప్రాసెస్ టు అనలైజ్. మనం చదివిన ప్యాసేజ్ని అనలైజ్ చేయడము అండ్ ఇంటర్ప్రిట్ చేయడము, ఒక మంచి ఒపీనియన్స్ని, మనదైనటువంటి ఓన్ ఒపీనియన్స్ని ఫామ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. చదివినామంటే ఊరికే చదివినామని కాకుండా, ఎస్ఆర్ నాన్న మీరందరూ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. మనం ఏం చదువుతున్నాము, చదివిన దాని గురించి థింకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రిమెంబర్, ఎగ్జామినేషన్స్ అనేది సెకండరీ. మనం అందరం ఎందుకు చదువుతున్నామంటే మన యొక్క థాట్ ప్రాసెస్ డెవలప్ కావడానికి అండ్ అప్లయింగ్ ఇట్ టు రియల్ లైఫ్. ఎస్, అప్లయింగ్ ఇట్. మనం చదివినటువంటి ఇప్పుడు కుందేలు తాబేలు కథలో ఒక వర్షన్లో ఒకటి చదివాం, తర్వాత ఒకటి మనం 4 రకరకాల కథలు చెప్పుకున్నట్లుగా ఆ చదివిన దాన్ని మళ్ళీ ఏం చేయాలి మనం? అప్లయింగ్ ఇట్ టు రియల్ లైఫ్. మన నిజ జీవితంలో అప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్నో కొటేషన్స్ ఉన్నాయి, మనం కేవలం చదవడం కాకుండా దాని గురించి దాన్ని రిలేట్ చేసుకోవడము, థింకింగ్ చేయడము, రెస్పాండ్ కావడము అండ్ అప్లయింగ్ ఇట్ టు రియల్ లైఫ్. అండ్ హియర్ వన్ మోర్ పాయింట్, రెస్పాండింగ్ పాజిటివ్లీ అని ఇంకొక పాయింట్ కూడా ఉంది. మనం చదివిన దాన్ని, కనెక్ట్ చేసుకున్న దాన్ని మరియు ఆలోచించిన దానికి అనుగుణంగా రెస్పాండ్ కావడం, షోయింగ్ అవర్ అండర్స్టాండింగ్ త్రూ కన్స్ట్రక్టివ్ ఆన్సర్స్. అంటే నిర్మాణాత్మకంగా, పాజిటివ్గా అండ్ ఎట్ ద సేమ్ టైం
ఇట్ షోస్ అవర్ యాటిట్యూడ్. మనం ఏం అర్థం చేసుకున్నాం అనేది ఒక రెస్పాండింగ్ ద్వారా అర్థమవుతున్నాను. ఓకే, అండ్ సే వన్స్ అగైన్, వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్? Decoding meaning understand. Then relating it to what one knows. Thinking. Very good. Responding positively. Applying it to real life. And finally remembering it and retrieving it when needed. మనకి అవసరమైనప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనం చదువుతా ఉన్నాం కదా, ఇన్ఫర్మేషన్ అంతా ప్యాసేజ్ పుస్తకాలు మనం చదువుతున్నాం. అంత ఇన్ఫర్మేషన్ స్టోర్ కాదు, అందులో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఏమైతుంది మన మైండ్లో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ని, ఆ యొక్క మెమరీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తాము, వెన్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ, ఎప్పుడు అవసరమో అప్పుడు మళ్ళీ మనం గుర్తుకు తెచ్చుకుంటాము, మన నిజ జీవితంలో వాడుతాం. ఇది కాంప్రిహెన్షన్ యొక్క ఎసెన్స్. కానీ చాలాసార్లు ప్యాసేజ్లు ఏం చేస్తున్నాం, చదవడం, అర్థం చేసుకోవడం, అనలైజ్ చేయడం, అప్పటిదప్పుడే ఎగ్జామ్లో ఆన్సర్ రాయడం, ఆ తర్వాత మీరు అన్నట్లుగా మర్చిపోవడం కొంతమంది చేస్తున్నారు. బట్ అట్లా కాదు, మనం చదివినటువంటి దాన్ని ఇన్ని స్టెప్స్లో మన నిజ జీవితంలో అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న ఫైనల్లీ. కాబట్టి ఎంత బాగా ఎన్ని పారాగ్రాఫ్ చదివినాము, ఎన్ని పుస్తకాలు చదివినాము అనేది కాకుండా చదివిన దాని గురించి మనం ఆలోచిస్తున్నామా, పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నామా, మనం మన జీవితంలో అప్లై చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. ఓకే డియర్ స్టూడెంట్స్, అండ్ కాంప్రిహెన్షన్ ఫార్మ్స్ ద వెరీ బేస్ ఆఫ్ ఎనీ లెర్నింగ్. మరి కాంప్రిహెన్షన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్కి, తెలుగుకు మరియు లాంగ్వేజెస్కి మాత్రమే యూజ్ అవుతుందా, అన్ని సబ్జెక్ట్స్ యూజ్ అవుతుందా? లాంగ్వేజెస్కి మాత్రమే కాదు నాన్న, లాంగ్వేజెస్తో పాటు హ్యుమానిటీస్. ఇప్పుడు మీరు సోషల్ స్టడీస్ చదువుతున్నారు, అందులో ఎకనామిక్స్ ఉంది, హిస్టరీ ఉంది, ఎస్ ఆర్ నో, అండ్ సైకాలజీ, ఫిలాసఫీ, అన్ని హ్యుమానిటీస్ లో కూడా మనకి కాంప్రిహెన్షన్ అనేది యూజ్ అవుతుంది. ఫైనల్ కాంప్రిహెన్షన్ అంటే అర్థం చేసుకోవడం ఇన్ని స్టెప్స్ లో, ఇన్ని ఆస్పెక్ట్స్ లో. సో వీ కెన్ సే దట్ ఇట్ ఇస్ ఎ వెరీ కాంప్రిహెన్సివ్ కాన్సెప్ట్, చాలా బ్రాడ్ కాన్సెప్ట్. ఏది కాంప్రిహెన్షన్ అంటే. సో లాంగ్వేజెస్, హ్యుమానిటీస్, సైన్సెస్. ఇప్పుడు మనకి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, మీకున్న సబ్జెక్ట్స్ కూడా మనకి సరిగా అర్థమైనప్పుడు, దాన్ని మనం అప్లై చేసినప్పుడు మాత్రమే మనం చదువుకున్న దానికి ఒక అర్థం ఉంటుంది. కేవలం ఊరికే చదవడము, ఫోటోసింథసిస్ గురించి మీరు చెప్తున్నారు డెఫినేషన్, బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ. ఓకే, అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఈ కాంప్రిహెన్షన్ ద్వారా ఏం నేర్చుకుంటాం నాన్న అంటే లైఫ్ లెసన్స్. వెరీ గుడ్. వాట్ ఇస్ దిస్? అంటే జీవితానికి సంబంధించినటువంటి పాఠాలను నేర్చుకుంటాం. కేవలం హోంవర్క్ రాయడము, హోంవర్క్ కంప్లీట్ చేయడము, పరీక్షలు రాయడం, పరీక్షలో మార్క్స్ తెచ్చుకోవడమే మనకు ఎక్కువ ఉద్దేశం కాదు నాన్న. చదివిన దాన్ని మన యొక్క జీవితంలో లైఫ్ స్కిల్స్, జీవిత నైపుణ్యాలను పెంపొందించుకునే దిశగా మనం కాంప్రిహెన్షన్ అర్థం చేసుకోవాలి. అందుకే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం జరుగుతూ ఉంటుంది, కేవలం చాలా చదువుతారు, బాగా గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు ఎగ్జామ్లో రాస్తారు, మార్క్స్ కూడా వస్తాయి, కానీ మళ్ళీ అప్లికేషన్ విషయంలో అప్లైయింగ్ చేయడానికి, రియల్ లైఫ్లో అప్లై చేయడంలో మాత్రం వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎస్ సార్. అందుకే మనం చాలాసార్లు టాపర్స్ కానీ, మనం ఇప్పుడు ఈ మధ్య న్యూస్ పేపర్లు కూడా ఎన్నో సంఘటనలు చూస్తాం. ఐఐటి చదివిన వాళ్ళు కూడా కొన్నిసార్లు తప్పుడు అడుగులు వేసినటువంటి ఎగ్జాంపుల్ చూస్తున్నాం. కాబట్టి మనం ఏ విధంగా కాంప్రిహెండ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఫైనల్గా మన అందరం చదువుకోవడం, ఈ యొక్క కాంప్రిహెన్షన్ అనేది అర్థం చేసుకోవడం అనేది దేనికి మనకు దారి తీయాలంటే ఎన్లైటన్మెంట్ ఉండాలి. వాట్ ఈస్ దిస్? ఎన్లైటన్మెంట్ అంటే మనకు అజ్ఞానం నుంచి జ్ఞానం కలగడం, జ్ఞానోదయం అంటాం కదా. ఎస్ ఆర్ నో? ఎన్లైటన్మెంట్ అండ్ ఎన్రిచ్మెంట్. ఓకే, ఎన్రిచ్మెంట్ అంటే ఏంటన్నా, మన యొక్క జ్ఞానం మరింతగా రిచ్ అంటే ఇంకా మరింత బలపడడం, సుసంపన్నం కావడం, జ్ఞానం పెరగడం. ఓకే, ఎన్లైటన్మెంట్, ఎన్రిచ్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్. వాట్ ఇస్ ద లాస్ట్ పాయింట్? ఎంజాయ్మెంట్ అంటే ఆనందంగా ఉండాలి, సంతోషం కలగాలి. ఎంజాయ్మెంట్ ఉండాలి, ఎన్రిచ్మెంట్, ఎన్లైటన్మెంట్. ఇది దేని యొక్క ఉద్దేశము? కాంప్రిహెన్షన్. కాంప్రిహెన్షన్ సే కాంప్రిహెన్షన్. ఓకే, ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉంది ఈ టాపిక్. మనం